హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది చాలా చాలా ఎమ్మీగా అందరికీ ఇష్టమైన రొయ్యల పులావ్తో నేను మీ ముందుకు వస్తాను. చూసారా, ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా నేను రొయ్యల పులావ్ అయితే చేసేసాను. అది కూడా బాస్మతి రైస్తో చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఓకేనా, మీరు కూడా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. చూసారా, పొగలు వస్తున్నాయి. వేడివేడిగా ఇలాంటి బిర్యానీ తింటే భలే ఉంటుంది కదా. మీరు కూడా ప్రాసెస్ చూసి స్టార్ట్ చేసి మీరు కూడా తినండి. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, మరి లేట్ చేయకుండా. మీకు కూడా నోరూరుతుందా? అది ఇప్పుడు ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా, మరి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. గుమగుమలాడే రొయ్యల పులావ్. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రొయ్యల బిర్యానీకి రొయ్యలు అయితే మ్యారినేషన్ చేసుకుందాము. దానికోసం నేను ఫస్ట్ 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నా. అలాగే 1 స్పూన్ గరం మసాలా, అలాగే మనకి టేస్ట్కి తగ్గ ఉప్పు, సాల్ట్ వేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ ఇవి మనం బాగా కలిపేసుకుని ఒక 1/2 అవర్ ముందే మ్యారినేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి మ్యారినేషన్ చేసుకుని ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలాలు, మనం వేసిన మసాలాలన్నీ రొయ్యలకు బాగా పడతాయి. ఓకేనా, ఇందులో పెరుగు కంటే వేయవలసిన అవసరం లేదు. ఇవి సరిపోతాయి. ఇవి ఒక 1/2 అవర్, అంటే మనం బిర్యానీ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఓకేనా, చూడండి, నేను ఫస్ట్ రొయ్యలు అయితే మ్యారినేషన్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను ఈ బియ్యం శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు వాష్ చేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇవన్నీని. సో ఇందులో మనం ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. చూడండి, నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని నెయ్యి అనేది బియ్యాన్ని అంతటికి పట్టించాలి. ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఇలా బియ్యంలో కొంచెం నెయ్యి వేసుకుని కలిపేసుకుని ఉంచుకుంటే మనకి రైస్ అనేది పొడిపుల్లాడుతూ వస్తుంది. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి. ఇలాగ భలే వస్తుంది తెలుసా. ఫస్ట్ బియ్యం 2-3 సార్లు వాష్ చేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇలా కొంచెం నెయ్యి వేసి ముందుగా ఇలా కలిపి పెట్టేసుకుంటే మనకి బిర్యానీలో రైస్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా, ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను గిన్నె పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బియ్యంలో నెయ్యి కలుపుకున్నాం కదా. సో అది సరిపోద్ది. ఫస్ట్ మనం ఒక 4 బిర్యానీ ఆకులు వేసుకుందాము. నేను కొంచెం 2 గ్లాసులు చేస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకున్నాను. అలాగే మరాఠీ మొక్కలో ఇలాచి కూడా వేసుకున్నాను. నేను ఒక్కసారి కలుపుకుందాము. మిగతా బిర్యానీలు ఏమి మసాలా వేయట్లేదు, పౌడర్ వేసుకుంటాను. ఒకసారి కలుపుకుందాం. అలాగే ఇప్పుడు నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు కోసుకున్నాను. మరి సన్నంగా కోసుకోలేదు, కొంచెం లావుగానే కోసుకున్నాను. ఈ మనకి ఉల్లిపాయలన్నీ బాగా యాగాలి, బాగా మగ్గితేనే బాగుంటాయి ఉల్లిపాయలు. ఓకేనా, ఈ ఉల్లిపాయలని బాగా మగ్గించుకుందాము. మనం బిర్యానీ వండినప్పుడు ఇలా ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకుంటేనే బెస్ట్, ఖాళీగా ఉడుకుతుంది. అదే చిన్న గిన్నె పెట్టుకున్నాం అనుకో వండల కింద వస్తుంది. ఇలా మనం ఖాళీగా పెట్టుకున్న గిన్నెలో వండితే కనుక చక్కగా బాగా ఉడుకుతుంది, పొడి ఆడుతూ వస్తుంది బిర్యానీ. చూడండి, ఉల్లిపాయలు అనేది మనకి ఇంకా మగ్గాలి. చూడండి, మనకి ఆనియన్స్ అనేవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎలాగా రొయ్యలు వేసుకున్నాం కాబట్టి ఇందులో 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. అందులో 1 స్పూన్ వేసుకున్నాం కదా. సో 2 గ్లాసులు బియ్యానికి సరిపోద్ది కరెక్ట్గా. ఈ ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా వేపుకుందాం ఫస్ట్. ఎంత బాగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, మనకి ఆనియన్స్ బాగా వేగాయి కదా. ఇప్పుడు చిన్న టమాటాలు, మీడియం కాదు చిన్న టమాటాలు 2 వేసుకుంటున్నాను.
అలాగే ఒక 5 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేపుకుందాము. ఇవి కూడా మనకి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తబడాలి, అప్పుడు బాగుంటుంది. ఓకేనా? ఇవి కూడా మూత వేసుకుని బాగా వేపుకుందాం. చూడండి, మనకు అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం పౌడర్స్ వేసుకుందాము. ఫస్ట్ కారం వేస్తున్నా, ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నా. అలాగే ఉప్పు మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసినప్పుడు ఉప్పు వేసాము, అది చూసుకుని వేసుకోండి. మనకి రైస్కి కూడా ఉప్పు కావాలి కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. ఓకేనా? అలాగే 1 స్పూన్ జీరా ధనియా పౌడర్ వేస్తున్నా. అలాగే 2 స్పూన్స్ బిర్యానీ మసాలా వేస్తున్నా. ఓకే, ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. అలాగే పుదీనా కొత్తిమీర, ఒక గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. చూడండి, నేను మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. మనకి పౌడర్స్ అన్నీ మసాలాలకు పడతాయి కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఆ తర్వాత రేలు వేసుకుందాం. చూడండి, ఇవన్నీ మనకు బాగా వేగిన చూసారా, ఆయిల్ పైకి ఎలా తేలుతుందో. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న రేలు వేసేసుకుందాము. రైలు వేసేసుకుని ఇదంతా బాగా కలుపుకుందాము. చూడండి, ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెడితే మనకి ఈ ఆనియన్స్ అన్ని మసాలాలు అన్నేసాం కదా, అవి మన రైలుకు బాగా పెట్టి రైలు బాగా ఉడుకుతాయి. రైలు సగం ఉడికిన తర్వాతే మనం బియ్యం వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. చూడండి, మనకి బాగా ఉడికిపోయే రైలు చూసారా. ఒకవేళ మీకు అడిగట్టిపోతుంది, రైలు ఉడకట్లేదు అనుకుంటే కొంచెం జస్ట్ 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అప్పుడు మనకు అడిగట్టకుండా రైలు అనేవి బాగా ఉడుకుతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో బియ్యం వేసేసుకుందాం. ముందు నెయ్యి కలుపుకుని పెట్టుకున్నాం కదా బియ్యం, అవి వేసేసుకుందాం. మనకు రైలు అనేవి బాగా ఉడుకుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ముందుగా నెయ్యి వేసి కలిపి పెట్టుకున్నాం కదా అవి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి జాగ్రత్తగానే. ఇలా సైడ్ నుంచే కలుపుకోండి, ఎందుకంటే మనకి రైలు సిదిపోకుండా ఉంటాయి. చూసుకొని కలుపుకోండి, రైలు మీద పడకుండా గరిటి చూసుకుని కలుపుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి రైలు ఉడికిపోయినాయి కాబట్టి బేగా సిదిగిపోతాయి. సో నెమ్మదిగా కలుపుకోండి ఇలా. ఓకేనా? ఒక్క 5 నిమిషాలు ముందు బియ్యం వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఈ మసాలాలో వేపుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని అప్పుడు వాటర్ వేసుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనం వాటర్ వేసుకుందాము. తెలుసు కదా, బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. సో నేను ఇప్పుడు బాస్మతి రైసే వాడాను కాబట్టి నేను 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను కరెక్ట్గానే. ఓకేనా? ఇప్పుడు అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ కలపకుండా అలా ఉంచేసామంటే మనకి మంచిగా గుమ్మగుమ్మలాడుతూ రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం 20 మినిట్స్ అస్సలు కలపకుండా అలా వదిలేద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా చాలా సాఫ్ట్గా ఉడికింది. చూసారా? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని దించేసుకుందాము. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుందాము. చూడండి, ఎంత పొడి ఆడుతూ వచ్చిందో మనకి. అస్సలు మెతుకు ఎక్కడ అంటుకోలేదు. చూసారా? ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటే పైన ఉన్న ఆకులన్నీ కూడా ఇలా కలిసిపోతాయి. ఓకేనా? చూడండి, ఫైనల్లీ మనకి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. అదేనండి రొయ్యల పులావ్, బాస్మతి రైస్తో రొయ్యల పులావ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? తింటారా? చూడండి, నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసుకోండి, మా ఇంటికి ఎవరు రావద్దు. ఓకేనా? మీరు కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా నేను బియ్యం కంటే ఎలా వేసానో. సో మీరు కూడా సేమ్ ప్రాసెస్ చేసి
చూడండి చాలా చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే అదే చేత మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి కుకింగ్ వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు నా వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు, అలాగే నాకు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో ఎమ్మీగా నోరూరించే రొయ్యల పులావ్. బాయ్ బాయ్.